హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, మంచి పే స్కేల్ ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ జాబ్స్కు అప్లై అయితే చేయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి, ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమైన లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు మరియు జిల్లా కోర్టు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో చాలా తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాసెస్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. అన్నీ కూడా సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి క్లాసెస్, ఆల్రెడీ సిలబస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీనికోసం యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. అందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. ఈ కోర్సులో చూసిన తర్వాత కోర్స్ తీసుకోండి. మీకు కోర్సులో కంప్లీట్ క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, అలాగే మోడల్ పేపర్స్ కూడా ఇస్తున్నాము. ఇవన్నీ కూడా కలిపి మీకు ఇంత తక్కువ ఫీజుతో ప్రొవైడ్ చేస్తున్నాము. తక్కువ ఫీజుతోనే అందరికీ కూడా కోర్సు ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కోర్స్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. మరి తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్కు మీరు సెలెక్ట్ అయినట్లయితే పే స్కేల్ అనేది 38,890 నుంచి 1,12,510 రూపాయల మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. ఈ జాబ్స్కు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి జనవరి 31వ తేదీ వరకు కూడా సమయం అయితే ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా మీరు అప్లై చేయడానికి టైం ఉంది కాబట్టి అంతవరకు వెయిట్ చేయకుండా సాధ్యమైనంత వరకు కూడా తొందరగానే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు అనేది కూడా నోటిఫికేషన్లోనే మనకి తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఏప్రిల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఏ తేదీని కండక్ట్ చేస్తారు అనేది మీకు తర్వాత హాల్ టికెట్స్ రిలీజ్ చేసి వెల్లడించడం అయితే జరుగుతుంది. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా 11 పోస్టులు అయితే ఉండడం జరిగింది. రిజర్వేషన్ల వారీగా వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇందులో 6 పోస్టులు అనేవి ఉమెన్స్కి కేటాయించడం అయితే జరిగింది. మరి ఈ జాబ్స్కి అప్లై చేయాలి అంటే ఉండవలసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూస్తే ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అలాగే టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ నందు ఇంగ్లీష్లో 45 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అనేది కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో చేసి ఉండాలి. లేదా 1 ఇయర్ పీజీడీసీఏ కోర్స్ అయితే ఉంటుంది. అది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. లేదా డిగ్రీ బీసీఏలో పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూలై 1, 2025 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. వారితో పాటు బీసీస్కి, ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అంతేకాకుండా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా అన్ని రిజర్వేషన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇంకా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 50 ప్రశ్నలు ఇస్తారు. అందులో 25 ప్రశ్నలు కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, 25 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ ఉంటుంది.
అలాగే 60 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం అయితే లేదు. 40 మార్కులకి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. 10 మార్కులకి ఓరల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్‌లో ఓసీ క్యాండిడేట్స్ అయితే మినిమమ్ 45% ఆఫ్ మార్క్స్ రావాలి. ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 45% మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకి 40% రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్‌కి 35% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా 35% మార్క్స్ అయితే రావాలని నోటిఫికేషన్‌లో ఇచ్చారు. తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత స్కిల్ టెస్టు అలాగే ఎగ్జామ్‌లో షార్ట్ లిస్ట్ అయిన వారికి 1:3 రేషియోలో మనకి ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుందని మనకి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ఓసీ, బీసీ అభ్యర్థులైతే రూ. 600, మిగతా క్యాండిడేట్స్ అయినట్లయితే రూ. 400 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జాబ్స్‌కి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఆల్రెడీ 3 రకాల టెస్టులు అయితే ఉన్నాయి కదా! ఎగ్జాము, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌తో పాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి స్కిల్ టెస్టు, ఓరల్ ఇంటర్వ్యూ వీటన్నిటి ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎవరికైనా సరే సమానంగా మార్కులు వస్తే ఎవరికైతే ఓల్డర్ ఏజ్ లేదా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి సెలక్షన్ అయితే ఉంటుంది. ఫైనల్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఈ జాబ్స్‌కి మీరు ఎంపికైనట్లయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అయితే పొందొచ్చు. గవర్నమెంట్ జాబు, చాలా మంచి అవకాశం. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లికేషన్ పెట్టండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ జాబ్స్‌కి గానీ మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.